హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో గులాబీ పువ్వులని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ గులాబీ పూలు అచ్చం స్వీట్ షాప్లో ప్రిపేర్ చేసినట్లే చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గులాబీ పూలు తయారు చేయడానికి మనకి ముందుగా గులాబీ గుత్తి కావాలి కదండి. ఈ గులాబీ గుత్తి కొత్తగా తీసుకున్నట్లయితే ఒక 2 రోజుల వరకు నూనెలో ఇలా పెట్టేసేయాలి. గులాబీ పువ్వులు తయారు చేయడం కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నాను. అలాగే సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఉప్పుని, అలాగే అదే కప్పుతో 1/4 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో 1/4 కప్పు వరకు నీళ్ళని తీసుకొని అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. నీళ్ళు ఒకేసారిగా ఎక్కువ వేయకుండా 1/4 కప్పు వరకు నీళ్లు వేసి అంతా కూడా కలిపేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. బెల్లం తురుము కరిగేసరికి పిండి కాస్త లూజ్ అవుతుంది కాబట్టి ఇలా గట్టిగా కలిపి అంతా కూడా చక్కగా సర్ది మూత పెట్టి 3 నుంచి 4 గంటల పాటు పక్కన పెట్టేసేయాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, నేను 4 గంటల పాటు పిండి నాననిచ్చి ఆ తర్వాత మళ్ళీ చూస్తున్నాను. ఇక్కడ చూడండి, బెల్లం అంతా కూడా చక్కగా కరిగింది. ఎక్కడైనా బెల్లం గడ్డలు ఉన్నట్లయితే బ్రేక్ చేసుకోవాలి. ఇప్పుడు గులాబీ పువ్వులు తయారు చేయడానికి తగినట్లుగా పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి అంతా కూడా ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా స్పూన్కి కోట్ అయితే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన పిండిని అంతా కూడా ఒకే గిన్నెలో పెట్టకుండా కొంచెం ఒక మూతలోకి తీసుకుంటున్నాను. ఇలా మూతలోకి తీసుకుంటే గులాబీ పువ్వులు నూనెలో వేయడానికి చాలా ఈజీ అవుతుందండి. ఇక్కడ నేను మూతకి సరిపడినంత పిండిని తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు నూనె కూడా స్టవ్ మీద పెడితే నూనె కూడా బాగా వేడై ఉంటుందండి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు గులాబీ పువ్వులు వేసేయాలి. నూనెతో పాటు గులాబీ గుత్తిని కూడా నూనెలో ఉంచి బాగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత మాత్రమే ఇలా పిండిలోకి ముంచి నూనెలో వేసేయాలి. నూనెలోకి వేసి అరసెకండ్ పాటు కాలనిచ్చి ఆ తర్వాత 1-2 సార్లు కుదిపితే గులాబీ పువ్వు ఈజీగా నూనెలోకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న గులాబీ గుత్తి కొత్తది కాబట్టి కాస్త గులాబీ పువ్వు అనేది గులాబీ గుత్తికి స్టిక్ అయినట్లు ఉంటుంది. అలాంటప్పుడు చాకుతో కాస్త లూజ్ చేసామంటే నూనెలోకి ఈజీగా ఊడిపోతుంది. ఇక్కడ చూడండి, 2 వైపులా కూడా కాస్త రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. గులాబీ పువ్వులు ఎప్పుడు డీప్ ఫ్రై చేసినా కానీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేయాలండి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు నూనెలో నుంచి పక్కకు తీసేస్తున్నాను. గులాబీ పువ్వు డీప్ ఫ్రై చేసేటప్పుడు గులాబీ పువ్వుతో పాటు గులాబీ గుత్తిని కూడా నూనెలో పెట్టి వేడి చేయాలి. అప్పుడే గులాబీ గుత్తి నుంచి పువ్వు అనేది నూనెలోకి ఈజీగా వచ్చేస్తుంది. గులాబీ గుత్తి బాగా వేడైన తర్వాత పిండిలోకి ముంచి ఒక 2 సెకండ్ల పాటు ఉంచి ఆ తర్వాత నూనెలోకి వేసేయాలి. నూనెలోకి వేసి ఒక అరసెకండ్ పాటు కాలనిచ్చి కుదిపాలండి. ఇక్కడ చూడండి, కాస్త స్టిక్ అయినట్లు అనిపిస్తే చాకుతో విడదీసి ఇలా వేసేయాలి. ఒక 5-6 వరకు ఇలానే అంటుకుపోతాయి. ఆ తర్వాత ఈజీగా గులాబీ పువ్వులు ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా కొత్తది కాబట్టి ఇలా ఉంటుందండి. ఒక 2-3 సార్లు ప్రిపేర్ చేసామంటే గులాబీ పువ్వులు ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొత్త గులాబీ గుత్తితో గులాబీ పువ్వులు తయారు చేసుకోవాలి అంటే గులాబీ గుత్తిని నీట్గా క్లీన్ చేసిన తర్వాత తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఆ తర్వాత నూనెలో ఒక 2-3 రోజుల పాటు నాననివ్వాలండి. అప్పుడే గులాబీ పువ్వులు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే అంటుకుపోయి చాలా చికాకు పెడతాయి. ఇక్కడ చూడండి, రెండోసారి వేసిన గులాబీ పువ్వు కూడా చక్కగా ఫ్రై చేసి పక్కకు తీసేస్తున్నాను. ఇలానే ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. గులాబీ పువ్వులు అచ్చం స్వీట్ షాప్లో ప్రిపేర్ చేసినట్లే క్రిస్పీగా రావాలి అంటే మైదా పిండి ఏ కప్పుతో తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో బియ్యం పిండి కూడా తీసుకోవాలండి. 1 కప్పు వరకు మైదా పిండి తీసుకుంటే సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు పొడి బియ్యం పిండిని 1/4 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటే సరిపోతుంది. స్వీట్నెస్ కూడా చక్కగా సరిపోతుంది. అలాగే గులాబీ పువ్వులు ఎన్ని రోజులైనా కానీ మెత్తపడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసిన గులాబీ పువ్వులు కనీసం 20 నుంచి 30 రోజుల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇక్కడ చూడండి, మూడవసారి వేసిన గులాబీ పువ్వు కూడా చక్కగా ఫ్రై చేసి పక్కకు తీసేస్తున్నాను.
గులాబీ పువ్వులు ప్రిపేర్ చేసేటప్పుడు గులాబీ గుత్తిని పిండిలో నిండా ముంచకూడదండి. కొంచెం గ్యాప్ ఉండేటట్లు ఇలా ముంచి నూనెలోకి వేసామంటే గులాబీ పువ్వు అనేది గులాబీ గుత్తి నుంచి ఈజీగా నూనెలోకి ఊడిపోతుంది. ఇక్కడ మనం ఈ గులాబీ పువ్వులు తయారు చేయడానికి మైదా పిండి తీసుకున్నాం కదా. మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితోనైనా తయారు చేసుకోవచ్చు. కాకపోతే మైదా పిండితో ప్రిపేర్ చేసామంటే అచ్చం స్వీట్ షాప్లో తయారు చేసినట్లే క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ చూడండి 2 పువ్వులని ఒకేసారి వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఒక గులాబీ పువ్వు వేసిన తర్వాత కాస్త కాలనిచ్చి మళ్ళీ రెండవ గులాబీ పువ్వును కూడా వేశాను. ఈ గులాబీ పువ్వుల్ని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేయాలండి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేశారు అంటే క్రిస్పీగా రాకుండా చాలా మెత్తగా ఉంటాయండి. తినేటప్పుడు అస్సలు బాగుండవు. ఇక్కడ చూడండి రెండింటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కూడా ఇలా తిప్పుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం క్వాంటిటీనే ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా త్వరగానే అయిపోతాయండి. అయితే ఎక్కువ క్వాంటిటీ గులాబీ పువ్వులు తయారు చేస్తున్నప్పుడు పిండి ఒకేసారి కలిపేసి అంతా పిండిలో గులాబీ గుత్తి ముంచకుండా కొంచెం కొంచెం పిండిని ఒక మూతలోకి తీసుకొని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసినట్లుగా తయారు చేసామంటే పిండి కూడా గట్టిపడదండి. ఒకవేళ పిండి చిక్కబడ్డట్లు అనిపిస్తే కొంచెం వాటర్ వేసి అంతా కూడా కలిపి మళ్ళీ గులాబీ పువ్వుల్ని తయారు చేయాలి. ఇక్కడ చూడండి అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూశారు కదండి చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా గులాబీ పువ్వులు ప్రిపేర్ అయ్యాయి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ గులాబీ పువ్వులు చాలా క్రిస్పీగా ఉంటాయండి. కనీసం 20 నుంచి 30 రోజుల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.